హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్ష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదండి, కజ్జికాయలు అయితే చేశానండి. అది కూడా బ్రెడ్తో చాలా బాగుంటాయి, టేస్టీగా. ఈజీ ప్రాసెస్ అండి. వంటలు రాని వారు కూడా చాలా ఈజీగా అయితే చేసేస్తారు. చూడడానికే కదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా అండి, క్రిస్పీగా ఉంటాయి. దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే చెప్తానండి. బ్రెడ్ స్లైసెస్, అలాగే పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు, యాలకులు, పంచదార, అలాగే నూనె కూడా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడెక్కాక వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు మాడిపోకుండా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు కలర్ అయితే మారి చిటపట్లాడుతాయండి. అప్పుడైతే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని పొట్టు అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని పుట్నాల పప్పు, అలాగే వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, 2 యాలకులు, పంచదార అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. పౌడర్లా పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ చుట్టూ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని చపాతీ రోల్తో అయితే మనం ఇలా చేసుకోవాలండి. ఒత్తుకోవాలి బాగా, బబుల్స్ అనేది లేకుండా. చూస్తున్నారు కదా, ఇలాగే మిగతా అన్ని స్లైసెస్ కూడా చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్రెడ్ చుట్టూ అంటించుకోవడం కోసం ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్నాం కదండి బ్రెడ్ని, ఇలా అయితే పెట్టుకుని దాంట్లోనే మనం చేసుకున్న పౌడర్ ఒక స్పూన్ వేసుకుని చుట్టూ గోధుమ పిండి చేసాం కదండి ప్రిపేర్, ఆ పేస్ట్ని అతికించుకోవాలండి. ఇలా చేతితో అంటించుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. స్టఫ్ అనేది బయటకు రాకుండా ఈ ప్రాసెస్ని మొత్తం అన్నిటికీ రిపీట్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసేసుకున్నా మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, బ్రెడ్ క్రామ్స్ కోసం తక్కువ ఆయిలే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రామ్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా 2 వైపులా దోరగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ అయితే పీల్చుకోండి. ఈ విధంగా అన్నీ అంతేనండి. ఇవన్నీ తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.